డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మరి గేట్ 2026లో మీరు క్వాలిఫై అయ్యారా లేదా? మరి క్వాలిఫైకి అవ్వకపోతే మీకు తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ చేసే అవకాశం అయితే తెలంగాణలో ఉస్మానియా కానీ, అదేవిధంగా జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మరి స్టేట్ యూనివర్సిటీలో ఎంటెక్ చేసే అవకాశం ఉంది. దీనికి అప్లై చేశారా లేదా అనేది వీడియోలో చూద్దాం. గుర్తుపెట్టుకోండి, మరి తెలంగాణ పీజీఈ సెట్ అయితే వచ్చేసిందమ్మా. తెలంగాణ పీజీఈ సెట్కి సంబంధించిన మరి అప్డేట్ అయితే ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చేసింది. మరి డేట్స్ ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇంపార్టెంట్ డేట్స్ తెలంగాణ పీజీఈ సెట్ డేట్స్కి చూసినట్టయితే మనకి డేట్స్ ఇంపార్టెంట్. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఇప్పుడు 23వ తారీఖునే వచ్చేసింది. 23 తర్వాత కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషను 27 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయిపోయింది. మన లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ మనకి మే 6వ తారీఖు. మరి ఇంకా అప్లై చేశారా లేదా అని చూడండి. నేను వీడియో కూడా లేట్గా చేస్తున్నాను. ఎడిట్ ఆన్లైన్ అప్లికేషన్ 9. మనకి ఎగ్జామినేషను మే 28వ తారీఖున ఉంటుందమ్మా. మే 28వ తారీఖు మే 28 నుంచి 31వ తారీఖు వరకు ఉంటుంది. ఎవరైనా మరి మీకు ఎవరైనా ఎనీబడి సపోజ్ గేటు 2026 క్వాలిఫై అవ్వకపోతే మరి తెలంగాణ పీజీఎస్ సెట్ కూడా ట్రై చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఎగ్జామినేషన్ రాయండి, మరి జాయిన్ అవ్వాలా లేదనేది సపోజ్ గేట్లో రాలేదు, తెలంగాణ పీజీ సెట్లో కూడా మీకు రావచ్చేమో, ఒకసారి ట్రై చేయండి. ఇక తెలంగాణ మీకు కొద్దిగా అప్డేట్ ఇవ్వటం అయితే మరి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే 28వ తారీఖును జియో టెక్నికల్ ఇంజనీరింగు, వీళ్ళు సివిల్ ఇంజనీరింగు, ఆఫ్టర్నూన్ మార్నింగ్ సెషన్ జియో టెక్నికల్, ఆఫ్టర్నూన్ సివిల్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్, ఫుడ్ టెక్నాలజీ, ఏరోస్పేసు. తర్వాత అదేవిధంగా 29ని ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను, బయోటెక్, మెకానికల్ ఇంజనీరింగ్ జరిగింది. ఆఫ్టర్నూన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ పేపర్ జరుగుతుంది. తర్వాత 30వ తారీఖు వచ్చి సేమ్ వీళ్ళు కూడా గేట్ని ఫాలో అవుతున్నారు. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగు, కెమికల్ ఇంజనీరింగు, టెక్స్టైల్ మార్నింగ్ 30వ తారీఖు మే. తర్వాత ఆఫ్టర్నూన్ ఆర్కిటెక్చర్, బయోమెడికల్, మెటలర్జికల్ ఈ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. మరి 31 ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ మార్నింగ్, ఆఫ్టర్నూన్ నానో టెక్నాలజీ జరుగుతుంది. స్టూడెంట్స్ ఎవరైనా నాకు గేటు రాలేదని బాధపడితే మరి టీజీ వెబ్సైట్ కూడా ఒక ట్రైల్ వేసుకోండి, ఇబ్బంది ఏమి లేదు. మనకు వచ్చిన నష్టం అయితే ఏమి లేదు. బీఈ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వాడుకొని ఇంకా మనకి అప్లికేషన్ ఫీజు పేమెంట్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉండటం అయితే జరిగింది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసినట్టయితే మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ సిబిటి బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది కూడా 120 మల్టిపుల్ ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ క్యారింగ్ 1 మార్క్ ఫర్ ఈచ్. నో నెగిటివ్ మార్కింగ్. ఇక్కడ మంచి విషయం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఏమీ లేదు. మనకి గేట్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 100 మార్కులు కదా పేపరు, అక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు. ది క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ టీజీపీజీ 25%. మినిమం 25% రావాలంటే 30 మార్కుల దాకా రావాలా స్టూడెంట్కి. ద మ్యాక్సిమం మార్క్స్ 30 మార్క్స్ దాకా రావాలి. అవర్ క్యాండిడేట్ బిలాంగ్స్ ఎస్సీ ఎస్టీ, దేర్ ఇస్ నో మినిమం మార్క్. మరి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఎలాంటి మినిమం మార్క్స్ అవసరం. మరి ఎంటెక్ కోర్సెస్ ఎక్కడ ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. అది కూడా మరి చూసేస్తే మరి స్టూడెంట్స్కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఎంటెక్ కోర్సెస్ మెయిన్గా కాకతీయ యూనివర్సిటీలో ఎంటెక్ కోర్సెస్ ఉన్నాయమ్మా. కాకతీయ యూనివర్సిటీ వరంగల్లో మనకి ఎవరైతే గేటు పీజీ సెట్ ఇక్కడ 2 ఎలిజిబిలిటీ, మీకు గేట్ ద్వారా జాయిన్ అవ్వచ్చు, అదేవిధంగా పీజీ సెట్ ద్వారా జాయిన్. ఇక్కడ చూసినట్టయితే మీరు గేటు సిఈ సివిల్ ఇంజనీరింగు, ఎంటెక్, తర్వాత కంప్యూటర్ సైన్స్ సిఈ స్టూడెంట్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఈ విధంగా జాయిన్ అవ్వచ్చు. పవర్ ఎలక్ట్రానిక్స్ ఇవి. అదేవిధంగా చూస్తే మరి ఎంటెక్, క్యాడు, క్యామ్ ఇవన్నీ మెకానికల్ ఇంజనీరింగ్. మెకానికల్ ఈ పేపర్స్ రాసిన వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ ఉండాలి. మెకానికల్ వాళ్ళు ఇది. తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ పీజీఈ సెట్ మెకానికల్, గేట్ మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్, ఏరోస్పేస్ వాళ్ళు. తర్వాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మనకి జేఎన్టీయు కూకట్పల్లిలో ఉంది కదా, హైదరాబాద్ హెడ్ క్వార్టరు. ఇది మెయిన్ స్టూడెంట్స్ అందరూ కూడా నంబర్ 1 ఎంటెక్ సివిల్ ఇంజనీరింగు గేట్లో రాసిన వాళ్ళు, మరి సివిల్ ఈ పేపర్స్ రాసిన వాళ్ళు. ఇవి స్పెషలైజేషన్స్ అవైలబిలిటీ ఉన్నాయి మనకి గేట్ ద్వారా. ఎంటెక్ సివిల్ ఇంజనీరింగ్, ట్రాన్స్పోర్టేషన్, స్ట్రక్చర్లు, హైవే, జియో టెక్నికల్, ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఉన్నాయి. ఈ వీళ్ళు పీజీఎస్ సెట్ 2. ఇక్కడ డిఫరెన్స్ ఏంది,
మీరు గేటు పీజీ సెట్ దీని ద్వారా చేస్తే మీకు 12,400 స్టైఫండ్ వస్తుందమ్మా, గుర్తుపెట్టుకోండి. పీజీ సెట్ వాళ్ళకి స్టైఫండ్ రాదు ఇక్కడ, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎంటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జేఎన్టీయు కూకట్పల్లిలో ఎలక్ట్రికల్ పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ ఇంజనీరింగు, తర్వాత కంట్రోల్ అండ్ ఆటోమేషను, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవి త్రిబుల్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చు, యాజ్ వెల్ గేటు యాజ్ వెల్ ఇది పీజీ సెట్. మరి అదేవిధంగా ఎంటెక్ మెకానికల్ ఇంజనీరింగు ఇవి పేపర్ రాసి ఉండాలి, ఎంఈ ప్రొడక్షన్, ఇవన్నీ సపరేట్గా డీటెయిల్గా చూద్దాం. మరి ఉస్మానియా క్యాంపస్లో చేయాలంటే మరి పీజీ కోర్సెస్ ఆఫర్డ్ విత్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అకాడమిక్ ఇయర్. ఉస్మానియాలో మీకు ఇవి సివిల్ ఇంజనీరింగు ఉంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. తర్వాత మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి ఈ స్పెషలైజేషన్లో సిఎస్సి ప్యారలల్ డిస్ట్రిబ్యూటెడ్ ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్, తర్వాత కంప్యూటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, వీళ్ళు కూడా మీరు గేట్ రాయొచ్చు. ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ గేట్ వాళ్ళకి ఇస్తారు, సెకండ్ ప్రిఫరెన్స్ నాకు తెలిసి పీజీ సెట్ వాళ్ళకి ఇచ్చే అవకాశం అయితే ఉంది.